అమీర్పేటలో ఉన్నటువంటి పీజీ హాస్టల్లో నిన్న ఒక ఓనర్ మీద అయితే దాడి చేయడం జరిగింది. మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి వాళ్ళ అమ్మ దాడి చేయడం జరిగింది. మనతో పాటు ఏదైతే ఆ హాస్టల్ రన్ చేస్తున్నారో ఆ ఓనర్ ఉన్నారు. మాట్లాడదాం. అసలు శ్రీదేవి వాళ్ళ అమ్మ అంత దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది? చుట్టూ పోలీసులు ఉన్నప్పటికి కూడా కనీసం పోలీసులు వారించే పని కూడా చేయలేదు. కొడుతూనే ఉంది. ఆవిడ చుట్టు పట్టుకొని వాళ్ళ ఆవిడే అనమాట. సార్ మీ పేరు? నా పేరు వీర హనుమాన్ రెడ్డి అండి. నేను అమీర్పేటలో ఏషియన్ పీజీ నడిపిస్తున్నాను. అది వర్కింగ్ ఉమెన్స్ పీజీ. అది నేను గత 3 సంవత్సరాలు నడిపిస్తున్నాను. బొంతు రామ్మోహన్ గారి బంధువులైన వాళ్ళ అత్తగారు ఆ బిల్డింగు మాకు 50 లక్షల రూపాయల అడ్వాన్స్కి వాళ్ళ బిల్డింగ్ మాకు ఇచ్చారు. కానీ ఆ బిల్డింగ్లో ఏ పనులు జరగలేదు. తర్వాత ఖర్చు జాలనందువల్ల బిల్డింగ్ ఖర్చుల కోసం మేము తప్పుల్లా 2 కోట్ల దాకా ఖర్చు పెట్టాము. ఖర్చు పెట్టి ఫర్నిచర్ అంతా చేయించుకొని బిల్డింగ్ ఓపెన్ చేసాము. ఓపెన్ చేయించడానికి కూడా ఖాళీ చేసి వెళ్ళమని చెప్పి వాళ్ళు మమ్మల్ని గొడవ పెడుతున్నారు. గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళ గొడవలో తట్టుకోలేక మేము కోర్టును ఆశించాము. కోర్టులో స్టేటస్ కూడా తెచ్చుకున్నాము. తర్వాత మేము అదనంగా ఖర్చు పెట్టిన డబ్బుల నిమిత్తము వాళ్ళు ₹1,00,00,000 చెక్ కూడా ఇచ్చారు, ప్రామిసరీ నోట్లు ఇచ్చారు. మేము వాటిని డబ్బులు కోర్టు బ్యాంకులో వేసుకుంటామని చెప్తే వేసుకోమన్నారు. బట్ చెక్కు క్యాష్ కాలేదు, అది బౌన్స్ అయింది. కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి చెక్ బౌన్స్ కేసు కింద. కానీ ఇప్పటికైతే డబ్బులు రాలేదు. అప్పటి నుంచి కూడా ఏదో వంక పెట్టుకొని మీ పద్ధతులు బాగలేవు, మీరు నచ్చలేదు, మీరు హాస్టల్ వేసి ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్తున్నారే కానీ మా డబ్బు ఇస్తానికి వాళ్ళు ఇష్టపడటం లేదు. దానికి తోడు వాళ్ళ అల్లుడైన బొంతు రామ్మోహను, వాళ్ళ కూతురైన బొంతు శ్రీదేవి, వాళ్ళ బంధువులందరూ కలిసి కూడా నెలకొకసారి 2 నెలలకు ఒకసారి దాడులు చేయటము, మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేయటము, వ్యాపారం చేసుకోనికుండా ఇబ్బంది పెట్టడము జరుపుతున్నారు. ఆ దిశలోనే మా మిస్సెస్ ఆ హాస్టల్లో ఉన్నప్పుడు చిన్న చిన్న తగాదాలు పెట్టుకొని మా బొంతు రామ్మోహన్ వాళ్ళ అత్తగారు వయసు తప్పుల ద్వారా 80 ఉంటుంది. అసువంటి ఆవిడ మా భార్యను పట్టుకొని చిత్తగొట్టేసి పోలీసులకు మేము కంప్లైంట్ ఇచ్చాము. పోలీసులు వచ్చారే కానీ తమాషా చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు అట్లా? బొంతు రామ్మోహన్, బొంతు శ్రీదేవి వల్ల రాజకీయమైన ప్రోద్బలంతో పోలీసులు ఉన్నప్పుడే అన్నీ జరుగుతున్నాయి. మమ్మల్ని హెరాస్మెంట్ చేయటము, హింసించడము, ఆ హాస్టల్లో ఉన్న లేడీస్ని, ఆడపిల్లల్ని, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళని ఖాళీ చేసిపోమని చెప్పి తిట్టడము, ఎవరైనా జాయిన్ అవ్వడానికి వచ్చిన వాళ్ళని గేట్లోనే ఆపేసి లోపల రానికుండా చేయటము, అనేకమైన ఇబ్బందులకు గత 2 సంవత్సరాలు గురి చేస్తున్నారండి. ఇప్పుడు మీడియా ముఖంగా మీకు మీడియాలో వచ్చినవన్నీ కూడా కొన్ని మాత్రమే. అవన్నీ ఎట్లా స్లిప్ అయి వచ్చినాయి. వాస్తవంగా మా కాడ చాలా ఉన్నాయి వాళ్ళు పెట్టిన ఇబ్బందులకు సంబంధించిన వీడియోలు. అసలు ఎలాంటి ఇబ్బందులు పెట్టారు మీరు బొంతు శ్రీదేవి వాళ్ళు? గత వారం నుంచి 40 నుంచి 50 రోజుకు 10 మందిని పెంచుతూ వాళ్ళని ఏమంటారు హిజరాలు, తర్వాత రౌడీలు. వాళ్ళ పేరేంటంటే ఆమె పెట్టుకున్న పేరు మహిళా మండలి సభ్యులట. మహిళా మండలి సభ్యులు వచ్చేసేసి ఆమెకు న్యాయం చేస్తానికి వచ్చారట. ఆమె ఒక ఏరియా కార్పొరేటర్గా ఉంటూ మరి సమాజంలో సేవ చేస్తూ ఆమెకు న్యాయం దొరక్క మరి మహిళా మండలి సభ్యులని చెప్పి పేరు చెప్పుకుంటూ రౌడీలను తీసుకొచ్చి మా హాస్టల్లో ఉన్న పనివాళ్ళని కొట్టడం. నిన్న సాయంత్రం 7 గంటలకి మా హాస్టల్లో ఉన్న పనివాళ్ళని 30 మంది రౌడీలు కలిసి కొడితే ఇప్పుడు వాళ్ళు అమీర్పేట ప్రైమ్ హాస్పిటల్లో వాళ్ళు ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. మేము వెళ్ళినా కూడా కంపల్సరీగా చంపేసేస్తాము, ఆ బిల్డింగ్ మేము ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నామని మమ్మల్ని లోపల రానికుండా బెదిరిస్తున్నారు. తర్వాత మేము పోలీసు వాళ్ళు సెక్యూరిటీ కోరడానికి స్టేషన్కి వెళ్తే మీ మీద కంప్లైంట్లు ఉన్నాయని మమ్మల్ని కూర్చోబెడుతున్నారు. తిట్టడం లేదు, కొట్టడం లేదు, అలా కూర్చోమంటున్నారు. వాళ్ళే మంచినీళ్ళు ఇస్తున్నారు. రోజులు వేస్ట్ అవుతున్నాయి కానీ న్యాయం జరగడం లేదు. వాళ్ళు ఏదైనా చిన్న కంప్లైంట్ ఇస్తే ఎంబిండి దాన్ని ఎఫ్ఐఆర్ చేస్తున్నారు. వాళ్ళు బొంతు శ్రీదేవి వాళ్ళు ఆరోపించడం ఏంటంటే దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఆ రెంట్ కట్టట్లేదని, ఇంకోటి హాస్టల్లో ఏదో అసాంఘిక కార్యక్రమాలు నడుపుతున్నారు, అందుకే మేము వేకేట్ చేయించాలని చూస్తున్నామని శ్రీదేవి అంటున్నారు. మీరేమంటారు? ఇది వాళ్ళు మమ్మల్ని ఖాళీ చేయించడానికి తప్పుతనంగా మాట్లాడే ఆర్గ్యుమెంటే కానీ ఇందులో ఏ మాత్రమూ నిజం లేదు.
నేను గత 20 సంవత్సరాల నుంచి ఈ హాస్టల్ కాకుండా ఇంకా 7 హాస్టల్ నడిపిస్తున్నాను. ఎల్లారెడ్డిగూడలో 4 మగపిల్లకాయల హాస్టళ్ళు, మాదాపూర్లో 3 ఆడపిల్లకాయల హాస్టల్ నడిపించుకుంటున్నాను. ఈ 20 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు మీడియాలోకి రాలేదు, ఏ డిస్టర్బెన్స్ లేదు, నాకు పోలీస్ పరంగా ఎటువంటి కేసులు లేవు ఏ స్టేషన్లో కూడా. కేవలం బొంతు రామ్మోహన్ ఫ్యామిలీ వాళ్ళకి రాజకీయ బలం ఉందని అల్పుడైన నన్ను, నా ఫ్యామిలీని అంటే నేను ఎక్కువ మంది లేవండి, భార్య భర్త, అమ్మాయి ఎంబీఏ చదువుతుంది, అబ్బాయి డిగ్రీ చదువుకుంటున్నాడు, మేమిద్దరం కలిసి వ్యాపారం చేస్తాం. ఇప్పుడు నాకు ఇదే హాస్టల్ అయితే అరాచకాల్లో లేకపోతే ఏవైనా చేయొచ్చు. నాకు సింగిల్ మెస్ ఉంది, కిచెన్ ఉంది, అక్కడ వంట తయారు చేసి అన్ని హాస్టల్స్కి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం ప్రతిరోజు. మరి మిగతా హాస్టల్స్లో ఏ హాస్టల్స్లో గత 20 సంవత్సరాల నుంచి నేను హాస్టల్ రెంట్కి తీసుకోవడమే కానీ ఈ రోజుకి వదిలిపెట్టింది లేదు. రెంట్ కడతా ఉన్నారు, మరి ఎప్పటికప్పుడు వాళ్ళు కట్టట్లేదు అంటున్నారు. రెంట్ కట్టాలంటే మా అప్పు మాకు కట్టాలి కదా వాళ్ళు. మరి అప్పు తెచ్చే 3 రూపాయల వడ్డీకి ₹1,00,000కి 3 లక్షలు అవుతుంది కదా. మరి రెంట్ తీసుకెళ్ళి అక్కడ కడుతున్నాం. చెక్కు ఎప్పుడైతే కోర్టులో వేసామో, కోర్టులో మా లాయర్ గారు ₹1,00,000కి ₹2 వడ్డీ లెక్కన ₹2 లక్షల కట్ చేసుకొని మిగతా ₹2 లక్షల మా హాస్టల్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ద్వారా వాళ్ళ అకౌంట్కి మేము అమౌంట్ వేస్తున్నాము. మా కాడ పక్కా రసీదులు ఉన్నాయి, ఆన్లైన్ అకౌంట్లో వేస్తున్నాం, రసీదులు ఉన్నాయి. ఇంకా మేము చేసిన తప్పేముంది? మాకు రావాల్సిన పేమెంట్ ఇస్తే వడ్డీ కట్టే పని పోతుంది, వాళ్ళ తరపు నేను వడ్డీ కడుతున్నాను. మరి నాకు బాకీ లేనప్పుడు ఎవరైనా ప్రామిసరీ నోట్లు, చెక్కులు ఎట్టిస్తారు. మరి ఇవన్నీ మిస్లీడింగ్ అవుతున్నాయి, ప్రామిసరీ నోట్ కూడా మిస్సింగ్ అవుతుంది. మరి నీ శాలరీ అకౌంట్ చెక్కు నాకెట్లా వస్తుంది? దాన్ని కూడా తప్పే అంటారా? అసంఘాయ కార్యక్రమాలు అంటున్నారు. బొంతు శ్రీదేవి నిన్న మీడియా ముఖంగా నా కొడుకు చదువుకున్న వాడు 22 సంవత్సరాల వయసు ఉంటే మైనర్ ఆడపిల్లల మీద అసంఘాయ కార్యక్రమాలు చేస్తున్నారా అని చెప్పింది. నాకున్న పీజీలన్నీ కూడా వర్కింగ్ ఉమెన్స్ పీజీలు, అందరూ మేజర్లు అయితేనే మేము తీసుకుంటాము, మాకు మైనర్లు తీసుకునే బాధ్యత లేదు, మా అసోసియేషన్ ఒప్పుకోదు. మేము ఇది మగపిల్లకాయలకు హాస్టల్ అయినా ఆడపిల్లకాయలకు హాస్టల్ అయినా మేజర్ అయితేనే తీసుకుంటాం, మైనర్లు తీసుకోం. ఎందుకంటే మాదేమి దాన్ని ఏమంటారు, గవర్నమెంట్ హాస్టల్స్ కావు, కేవలం ఎంప్లాయీస్, స్టూడెంట్స్. మేజర్ అయితేనే మేము తీసుకుంటాం, మైనర్లు మేము తీసుకోం. మరి మైనర్ల మీద మా కొడుకు దౌర్జన్యం అనేది ఎంతవరకు నిజమని మీరు నమ్ముతున్నారు? సరే, ఒక మైనర్ మీద ఏదన్నా కేసు అయితే ఈరోజు మా అబ్బాయి ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలి. మరి పబ్లిక్ ప్లేస్లో ఎందుకు ఉంటున్నాడు? కాలేజీకి ఎట్టెళ్తున్నాడు? తొలి కేసు ఎప్పుడో తీసుకెళ్ళి లోపలేసేస్తారు కదా. మరి రెండు కేసులు నాకు జరిగినాయి, నాకు తెలిసినవి అంటున్నారు. మరి 2 కేసులు జరుగుతుంటే మా అబ్బాయి ఇప్పుడు ఇక్కడ ఉండకూడదు కదా. ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలి, అంతే కదా. దాన్ని ఏదో అంటారు, ఫోక్సో కేసు అంటారు కదా. మరి అది జరగలేదు కదా. మరి ఒక బాధ్యత గల నువ్వు రాజకీయంగా ప్రజాసేవ చేసుకుంటున్నప్పుడు ఎట్లా పడితే అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. కరెక్ట్. ప్రజలందరూ ఆలోచిస్తున్న విషయం ఏంటి, అసలు నిజానా ఏంటి? అపార్ట్మెంట్ బొంతు శ్రీదేవి వాళ్ళదైతే వీళ్ళు రెంట్ కట్టనందుకే దాడి చేశారు, లేక ఇంకేమన్నా కారణమా అనుకున్నా, నిజమేంటి? రెంట్ కట్టడం అనేది మేము 50 లక్షల అడ్వాన్స్కి ఒప్పుకొని తీసుకున్నాము. మా చేత వాళ్ళు వడ్డీతో సహా మొత్తం 2 కోట్ల దాకా ఖర్చు పెట్టించారు. ఇప్పుడు వాళ్ళు మాకు ₹1 ఇచ్చింది లేదు. 1 నెలలో హ్యాండ్ ఓవర్ చేస్తామన్న బిల్డింగ్ని సంవత్సరం రోజులు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేదు. మేము బయట నుంచి తీసుకొచ్చుకున్న డబ్బు 1 కానీ 1,30,00,000 కానీ వడ్డీ నేను కడుతూ వచ్చాను. మీరు ఆ డబ్బు ఇస్తే నేను మీకు ₹4 లక్షల రెంట్ కడతాను. మీరు ఆ డబ్బు నాకు ఇవ్వకపోతే ఈ డబ్బు తీసుకెళ్ళి మీరే వడ్డీలు కట్టమన్నారు. దాని నిమిత్తమే మీరు మాకు ప్రామిసరీ నోట్లు, చెప్పులు ఇచ్చారు. ఇది వాస్తవము. మరి ఇప్పుడు పేజీ ఎక్కడొచ్చింది వాళ్ళకి? అదే చెప్తున్నాం, వాళ్ళు రెంట్ కట్టమంటున్నారు. మరి మా డబ్బులు మాకు ఇస్తే మేము ₹2 తిరిగి ఇస్తాము. అట్లా మాకు అక్కడ డబ్బులు లేవు, మాకు కుదరదు అంటున్నారు. మరి ఆ బిల్డింగ్ బ్యాంకులో పెట్టుకొని లోన్ తెచ్చుకొని మాకు ఇచ్చేయచ్చు కదా. ఎందుకు చేయరట్లా? చిన్న ఫ్యామిలీ అయినా ఒక ఫ్లాట్ కొనుక్కుంటే 20 లక్షలకో, 30 లక్షలకో, 50 లక్షలకో మరి బ్యాంకుకి లోన్ తెచ్చుకుంటున్నారు. కానీ ఆ బిల్డింగ్ మీద లోన్ రాదు. ఎందుకంటే ఒక డ్రైనేజ్ మీద కట్టారు. లాక్డౌన్ టైంలో
ఆ బిల్డింగ్ కట్టడం జరిగింది. వాళ్ళకి దాని దగ్గర పేపర్లు లేవు. వాళ్ళ ప్లేస్ పేపర్లు మేము కలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు మీకు కావాలంటే మేము చూపిస్తాం, మా దగ్గర ఉన్నాయి. దాంట్లో 330 చిల్లర గజాలు మాత్రమే వాళ్ళకి స్థలం ఉంది. 2 బిల్డింగులు తప్పులరా 750 గజాల్లో కట్టారు. గవర్నమెంట్ నాలాని పూడ్చి బొంతరామోహన్ గారు 5 సంవత్సరాలు తన పదవిలో ఉన్నప్పుడు తన పవర్స్ అన్ని ఉపయోగించి మున్సిపాలిటీ మొత్తం తన కంట్రోల్లో ఉంది కాబట్టి తప్పుడు డాక్యుమెంట్స్ పుట్టించి ఆ కాలువని ఆ వెనకమాల రోడ్డుగా తిప్పుకొని వచ్చి మెయిన్ రోడ్లో కలిపి లాక్డౌన్ టైంలో ఎవరు పట్టించుకోలేదు కాబట్టి స్లాబులు వేసి గోళ్ళ కట్టారు. ఆ దశలో మాకు అప్పు చెప్పారు ఆ బిల్డింగ్ని. మీరు ఈ పర్మిషన్స్ ఏమి తెలుసుకోకుండానే మీరు రెంట్కి తీసుకోవడం జరిగిందా? అంటే బొంతు రామ్మోహన్ ఒక మేయర్ కాబట్టి తీసుకోవాల్సి వచ్చిందా? అట్లేం కాదమ్మా. జనరల్గా ఏంటంటే రెంట్కి వచ్చేవాళ్ళు కొంత డెప్త్కి వెళ్ళాం. వీళ్ళకి డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా ఇవన్నీ జనరల్ కొంచెం ఏదో జనరల్ అగ్రిమెంట్ రాస్తారు, సంతకాలు పెట్టుకుంటాం, అడ్వాన్సులు ఇస్తాం, వెళ్తాం. ఇది ఆ రకంగా జరగలేదు. 50 లక్షల అడ్వాన్స్ 1 monthలో హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. బిల్డింగ్ని 50 లక్షలు అయిపోయినాక 6 నెలలు అసలు వర్క్ ఆపేసాం. తర్వాత మేము వెంటబడి ఏంటండి బాబు ఇప్పుడు మంచాలు పరుపులు ఇంకా వగైరా మేము ఇంకొక 50 లక్షలు అదనం ఖర్చు పెట్టాము. ₹1,00,00,000 అయిపోయినాయి. ఈ ₹1,00,00,000 నెలకి ₹3,00,000 నేను బయట తెచ్చి మళ్ళా వడ్డీ కట్టుకుంటున్నాను. మీరు నాకు బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేస్తే నేను హాస్టల్ ఓపెన్ చేసుకుంటే పిల్లలు వస్తారు. ఎందుకు? సెంటర్కి చాలా నియరెస్ట్. ఆ అమీర్పేట రోడ్లో తొలి బిల్డింగ్ మందే, ఫస్ట్ బిల్డింగ్ మందే. స్టూడెంట్స్ ఎవరైనా సరే మన బిల్డింగ్ నచ్చకపోతే వెళ్ళాలి అవతలకి. నచ్చే విధంగా తయారు చేస్తాను నేను. 3 స్టార్ హోటల్ రేంజ్లో ఖర్చు పెట్టి తయారు. ఇప్పుడైనా మీరు వెళ్ళి చూడొచ్చు, లోపలికి వెళ్ళి చూడండి. గ్లాస్ డోర్స్ కానివ్వండి, డైనింగ్ హాల్ టైల్స్ కానివ్వండి, టేబుల్స్ ఎస్ఎస్ స్టీల్ టేబుల్స్. దాడి జరిగి ఎన్ని రోజులు అయిందండి? ఇది దాడి జరిగి 5వ రోజు. మరి మీరు హాస్టల్ రన్ చేస్తున్నారా? రాత్రి దాకా రన్ చేస్తూనే ఉన్నాము. రాత్రి మా సూపర్వైజర్ని అక్కడ వడ్డించే వాళ్ళని వాళ్ళ రౌడీలు వికృతంగా దాడి చేసి వాళ్ళని విపరీతంగా కుట్టి గాయపరిచి బయటికి నెట్టేశారు. వాళ్ళు ఇప్పుడు అమీర్పేట ప్రైమ్ హాస్పిటల్లో ఉన్నారు. మరి మీరు కంప్లైంట్ చేయలేదా? ఇట్లా కాంగ్రెస్ లో ఉన్నటువంటి బొంతు శ్రీదేవి, బొంతి రాము ఇలా దాడి చేస్తున్నారని? మేము అనేక సార్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాము. ఇప్పుడే కాదండి, గత 2 సంవత్సరాల నుంచి కూడా మేము కంప్లైంట్ చేశాము. వాళ్ళు రాసిన రెంటల్ అగ్రిమెంటు తప్పుడుదని చెప్పేసి మా మీద అభియోగం మోపి మా మీద కేసు బుక్ చేసి మమ్మల్ని రిమైండ్కి గురి చేశారు. గతంలో కూడా అటువంటి రకంగా ఎన్నో భయభ్రాంతులకు గురి చేశారు. కానీ నేను కష్టపడి సంపాదించిన ₹2 కోట్ల అక్కడే పోయినాయి. మరి అవి వదులుకొని పోతే నా ఫ్యామిలీ రోడ్డును పడిపోతుంది. పోలీస్ స్టేషన్ పోయామంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. ఎందుకు? నేను సాధారణమైన వ్యక్తిని, ఆంధ్రా నుంచి వచ్చి ఒక ఫ్యామిలీ ఇక్కడ మేము బతుకుతున్నాం, ఏదో కష్టం చేసుకుంటున్నాము. ఒక హాస్టల్ పెట్టినోడిని 20 సంవత్సరాల్లో 9 హాస్టల్కి ఎదిగాను. నాకాడ రూపాయి ఉంటే ₹2 అప్పు తెచ్చి నేను కొత్త హాస్టల్ పెడుతూ వచ్చాను. మీకు 20 సంవత్సరంలో ఎటువంటి రిమార్క్ లేదా? 20 సంవత్సరాల్లో ఎటువంటి రిమార్కు లేదు. నేను ఇప్పుడు ఉంటున్న హాస్టల్ ఓనర్స్ ఫోన్ నంబర్లు మీకు ఇస్తాను, మీరు పబ్లిక్ ఎంక్వైరీ చేయండి. రెడ్డి గారు 20 సంవత్సరాల్లో మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టింది కానీ లేదు, రెంట కట్టకుండా ఉన్న దాఖలాలు కానీ, ఈవెన్ ఆల్సో లాక్డౌన్లో కూడా 30% రెంట్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి బతిమలాడుకొని 30% రెంట కట్టి 2 సంవత్సరాలు వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద మేము వాళ్ళ ఇళ్ళలో ఉండగలిగాం. ఇప్పటిదాకా నేను ఎవరిదైనా బిల్డింగ్ రెంటకి తీసుకోవటమే కానీ వదిలేసి పెట్టి ఎరగను. ఎందుకంటే బిజినెస్ డెవలప్ అవుతుంది, చక్కగా బాగుంది. కానీ ఈ ఇంట్లో చేరిన కానించి మాకు సమస్యలు. ఏమి సమస్యలు అంటే, మేము రాజకీయ బలం ఉంది, మేము అట్ట చేసే మేము గొప్పవాళ్ళమని. మేము తర్వాత ఎంక్వైరీ చేసే వాళ్ళ గొప్పతనాలు ఏంటో. పొట్టి గమని వేసుకొని పాలు అమ్ముకొని బతుకోళ్ళది. బొంతు శ్రీదేవి ఏంటి పొట్టి గమలు వేసుకొని పాలు అమ్ముకునే కుటుంబం. బొంతరామోహన్ కలిసిన తర్వాత కాలం కలిసి వచ్చింది. దేశాన్ని దోసుకున్నారు. 5,000 కోట్లు సంపాదించారంట. ఒక మేయర్ పదవిలో 5,000 కోట్ల జీతాలు వస్తాయా? మరి 5,000 కోట్లు ఎట్లా సంపాదించారు? ప్రజలు చెప్పుకుంటారు, నేనేది చూడలేదు, నాకు తెలీదు. బొంతరామోహన్ బాగా సంపాదించాడు, ల్యాండ్ మాఫియాలు, కబ్జాలు ఎన్నెన్నో చేశారని చెప్పి జనాలు చెప్పుకుంటున్నారు. నేను చూడలేదు, నాకైతే తెలీదు. ఎందుకని? వాళ్ళ గురించి మేము ఎక్కడైతే
ఎంక్వైరీ చేసుకుంటున్నాము, వీళ్ళేంటి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని తెలిసినప్పుడు వాళ్ళు నేచర్ ఎట్లాంటిది, వాళ్ళు ఎవరినైనా పట్టుకుంటే వాళ్ళు సర్వనాశనం అయిపోయిందాక వదిలిపెట్టారు. వాళ్ళు ఎన్ని కబ్జాలు, ల్యాండ్ మాఫియాలు అనేక రకాలు చేసి వాళ్ళు 100 కోట్లు సంపాదించారు. వాళ్ళ దృష్టిలో మీరు పూచికప్పులతో సమానము. మీరు ఎట్లా కూడా బయట పోమంటే అప్పుడు మేము కోర్టును ఆశ్రయించి స్టేటస్ కో తెచ్చుకున్నాము. మున్సిపాలిటీ వాళ్ళ చేత మా మీద దాడులు చేయించారు. మున్సిపాలిటీ వాళ్ళ కాడ కూడా మేము కోర్టు ఆర్డర్ తెచ్చాము. తర్వాత కరెంట్ ఆపేదానికి ప్రయత్నించారు. నిన్న బొందు శ్రీదేవి గారు మేము కరెంట్ ఆపుతున్నామంటది. మా ఇంటికి మేము కరెంట్ ఆపుకోవటం ఏంటి, మా ఇంటికి మేము నీళ్ళు ఆపుకోవటం ఏంటి? నీ మీటర్ నా మీటర్ కామన్ మీటర్ కాదు కదా. నాకు సీసీ మీటర్ ఇచ్చారు, పెద్ద మీటర్ ఇచ్చారు. నేను నెలకు వచ్చేసి 60,000 నుంచి 90,000 కరెంట్ బిల్లు కడుతున్నాను. నా మీటర్ నాకు సపరేటు. నా మీటర్ నేను ఆపుకుంటాను, ఆన్ చేసుకుంటాను, అది నీకు సంబంధం లేని మీటర్. అది నా ఇండివిజువల్. నీళ్లు నా హాస్టల్ పిల్లకి నేను నీళ్ళు ఇప్పుడు ట్యాంకర్ కొనుక్కొని తెచ్చుకొని పోసుకుంటున్నా. పొద్దున సాయంత్రం ఇస్తాం. సమ్మర్లో పొద్దున 6 నుంచి 9 గంటలు, మళ్ళీ ఈవినింగ్ 6 నుంచి 9 గంటలు ఇస్తాం. అది నా అవసరం. అట్లా ఇస్తేనే రోజుకు 3 ట్యాంకర్లు పడుతున్నాయి నీళ్లు. 24 గంటలు 5 ట్యాంకర్లు తెచ్చిపోయాలి. లేదు, మా అసోసియేషన్లో ఏం చెప్పారంటే పిల్లలకి ఇబ్బంది లేకుండా పొద్దున కూడా ఆఫీసులకి కాలేజీలకు పోయిన దాకా 9-9:30 వాటర్ ఇవ్వండి, మళ్ళీ ఈవినింగ్ వాటర్ ఇవ్వండి అని చెప్పి అసోసియేషన్లు నిర్ణయించారు. కాబట్టి అట్లా ఇస్తూ ప్రతి ఫ్లోర్లోనూ మధ్యలో ఏమైనా అవసరమైతే సింగిల్ ట్యాప్ వచ్చే విధానాన్ని కూడా ప్రవేశపెట్టి పిల్లల్ని ఇబ్బంది లేకుండా చేస్తుంటే ఈ విషయాన్ని వక్రీకరించి వీళ్ళు కరెంట్ ఆపుతారు, నీళ్లు ఆపుతారు. ఎవరైనా నీ ఇంటికి వచ్చి ఆపుతున్నానా? నీ ఇంటికి వచ్చి ఆపుతున్నానా? నాకేం పట్టింది నీ ఇంటికి వచ్చి ఆపటం? మా హాస్టల్ పిల్లలకి మేము సమ్మర్ వచ్చినప్పుడు పొద్దున సాయంత్రం నీళ్ళు ఇస్తాం. అది మా ఇష్టం. అది దానికి ఇష్టమైన వాళ్ళే హాస్టల్లో ఉంటారు, ఇష్టంగానూ వెళ్ళిపోతారు. మేము ఎవరిని కూడా వాళ్ళ ఇళ్ళకెళ్ళి పట్టుకొచ్చి హాస్టల్లో పెట్టుకోవటం లేదండి. వాళ్ళు వచ్చి చూసుకొని అన్ని రూములు, బెడ్స్, డైనింగ్ హాలు ఎంక్వైరీ చేసుకొని ఫుడ్ బాగుంటుందా, ఇక్కడ ఎన్విరాన్మెంట్ బాగుంటుందా, ఆడపిల్లలు ఎంక్వైరీ చేసుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. అలా ఎంక్వైరీ చేసుకున్నప్పుడు వాళ్ళు నచ్చి జాయిన్ అవుతున్నారు. మేము ఎవరిని బలవంతంగా జాయిన్ చేసుకోవట్లేదండి. అది కూడా 1 మంత్ కమిట్మెంటు. వాళ్ళకి నచ్చినప్పుడు నెక్స్ట్ మంత్ మనకు 15 రోజుల ముందు చెప్పేసి వెళ్ళిపోయే రైటు, హక్కు వాళ్ళకు ఉంది. మీరు మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి, నేను కరెక్ట్గా చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఒక పాప నిన్న ఒక వీడియో వదలడం జరిగింది. ఆ హాస్టల్లో నేను 2 రోజులే ఉన్నాను, వాళ్ళ అబ్బాయి వచ్చి మా రూమ్ డోర్ తడుతూ ఉంటాడు, అది కంఫర్ట్గా లేదు హాస్టల్, ఒక వీడియో వదలడం జరిగింది. ఆ వీడియో గురించి మీరేమంటారు? ఆ వీడియో వాళ్ళు కల్పితము. మేము అన్ని ఆన్లైన్ పేమెంట్లే తీసుకుంటాము. మా హాస్టల్లో ఎవరైనా జాయిన్ అయి ఉంటే ఆన్లైన్ పేమెంట్ జరిగి ఉంటుంది. ఆ ఆన్లైన్ పేమెంట్ చేసి ఉంటే అది పెట్టండి. వాళ్ళు జాయిన్ అయిన రోజే ఆన్లైన్ పేమెంట్ జరుగుతుంది. ఎన్ని రోజులకు జాయిన్ అయ్యారు, ఓ గెస్ట్గా జాయిన్ అయ్యారా, లేకపోతే 1 మంత్గా జాయిన్ అయ్యారా? మేము తీసుకున్నది 1 మంత్ ఫీజే, సంవత్సరం ఫీజు తీసుకోము. ఏ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంకా ఏదైనా పాలిటెక్నిక్ కాలేజీలో అయితే వాళ్ళు 9 నెలలు 10 నెలలు ఫీజులు తీసుకుంటారు. మాది అది కాదు. వర్కింగ్ ఉమెన్స్ నచ్చితే ఉంటారు, నచ్చకపోతే నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతారు. అది వాళ్ళ హక్కు. అది మేము 30 రోజులకే తీసుకుంటాం. తర్వాత మా అప్లికేషన్లో చాలా క్లియర్గా రాసి ఉంటుంది, ముందు మీరు 2 రోజులు గెస్ట్గా జాయిన్ కాండి, నచ్చింది నెల ఫీజు కట్టుకోండి, నచ్చలేదు నచ్చిన కాడికి వెళ్ళిపోండి. అది వాళ్ళ స్వేచ్ఛ. ఈరోజు కూడా మా అప్లికేషన్ మీకు మేము ఇస్తాం, వెరిఫై చేసుకోండి. మాకు వెహికల్ పార్కింగ్ లేదని సైన్ కూడా తీసుకుంటాం. ఎందుకు లేనని చెప్తాం. మేము పిల్లలకి ఇస్తుంది 3 ఫీట్ల వెడల్పు 6 ఫీట్ల వెడల్పు బెడ్ ఇస్తున్నాం. ఒక వెహికల్ పార్క్ చేయాలంటే మళ్ళీ అంత స్థలం కావాలి. మేము తీసుకునే ఫీజులు 6,000, 7,000, 8,000 రూపాయలకి ఒక మందికి మంత్రం బెడ్, 3/6 స్థలము, కామన్ ఏరియా ఉంటుంది. ఇంకా అది కాకుండా బండికి 3/6 సైజులో స్థలం ఇచ్చి మళ్ళీ దానికి ఒక కామన్ ఏరియా ఇచ్చే స్థితి లేదు. ఏ హాస్టల్కే పార్కింగ్లు ఉండవండి. పెట్టుకుంటే పబ్లిక్ రోడ్డు మీద పెట్టుకోవాలి. అది వాళ్ళ ఇష్టం. అది బొంతు శ్రీదేవి ఆరోపిస్తుందంత అబద్ధం అంటారా? ఒక మంచి విషయం అమ్మ. ఇక్కడ నేను ఒక సాధారణమైన వ్యక్తిని. వాళ్ళతో తలపడి గెలుద్దామని కానీ ఏదో సాధిద్దాం ఉద్దేశాలు మాకు లేవు. ఒకటి, నేను 20 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను. అర్థం చేసుకోండి. ఇప్పుడు 9 హాస్టల్స్ నడిపిస్తున్నాను.
ఎక్కడ మాకే సమస్యలు లేవు. మరి ఇక్కడే గత 3 సంవత్సరాలు సమస్యలు వస్తున్నాయి, కోర్టులో కేసులు వేసి ఉన్నాయి. స్టేటస్కో 2 సంవత్సరాల నాడు తెచ్చుకున్నాను. స్టేటస్ ఎందుకు తేవాల్సి వచ్చింది? నువ్వు బలవంతంగా నేను బయటికి నెడతాను హుకుం జారీ చేసావు నువ్వు. మాకు అధికారం ఉంది, మాకు రాజకీయ బలం ఉంది, మాకు డబ్బు ఉంది. నువ్వు నా మాట విని ఉండవరు సర్దుకొని వెళ్తే వెళ్ళు, లేకపోతే నీ మీద మేము తప్పుడు కేసులు బనాయించి నిన్ను చిత్రహింసలకు గురి చేసి నిన్ను బయటికి నేడేస్తున్న 2 సంవత్సరాల నాడే చెప్పారు. ఎన్నో మీటింగులు జరిగినాయమ్మా. మా డబ్బులు మాకు ఇస్తే వెళ్తాం అని మేము చెప్తున్నాం. డబ్బు లేదు, నువ్వు పెట్టిన దానికి నువ్వు ఉన్నదానికి సరిపోయింది, నువ్వు వెళ్ళిపోవాలి అన్నప్పుడే మేము కోర్టును ఆశించి స్టేటస్కో తెచ్చుకున్నాం. మీ అందరికీ తెలుసు స్టేటస్కో అంటే ఏందో. పొజిషన్ కంటిన్యూ కావటం. పొజిషన్ ఎప్పుడు కంటిన్యూ అవుతుంది? నేను రెగ్యులర్గా రెంట కడితే కంటిన్యూ అవుతుంది. కోర్టు ఏం అమాయకంగా ఉండదు. స్టేటస్కో కంటిన్యూషన్ అంటే ఏ రోజైతే మనం రెంట కట్టలేదు ఆ రోజు స్టేటస్కో కట్ అయిపోద్ది. కాబట్టి మనం రెంట్ ఆన్లైన్లో కడుతున్నాం, 2 లక్షలు కడుతున్నాం. మిగతా 2 లక్షలు ₹1 కోటి చెక్కు కోర్టు కేసు ఉన్నాం మనము. ₹1 కోటి చెక్కుకి 2 లక్షలు ఇంట్రెస్ట్ నేను బయట కడుతున్నాను కాబట్టి ఆ ఇంట్రెస్ట్ తీసేసి 2 లక్షలు కడుతున్నాం. మేము కోర్టుకు కూడా తెలియపరుచుకున్నాం. కోర్టు యాక్సెప్ట్ చేసింది. ఎందుకు యాక్సెప్ట్ చేసింది? అతను ₹2 కోట్లకి చెక్కు ఇచ్చారు, ఆ చెక్కు బౌన్స్ అయింది కాబట్టి ఆయన బయట ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది కాబట్టి కోర్టు ఒప్పుకుంది. కోర్టు సిస్టమ్ ప్రకారం తెలియపరిచి కోర్టుకి మేము 2 లక్షలు ₹1 కోటి చెక్కు నిమిత్తం వడ్డీని తీసేసి మిగతా 2 లక్షలు ధనలక్ష్మి బ్యాంకు హాస్టల్ పేరు కరెంట్ అకౌంట్ నుంచే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ఏమైనా మీరు పంజాగుట్లో కేసు పెట్టడం జరిగిందా వీళ్ళ మీద? నిన్న సాయంత్రము మా పని వాళ్ళని కొట్టారని చెప్పేసి మేము పంజాగుట్లోనే కాదు హయ్యర్ అఫీషియల్స్ అందరికీ ఆన్లైన్ మెసేజ్ పెట్టాము. అక్కడ మీరు పెట్టిన మెసేజ్ కావచ్చు, కంప్లైంట్ కావచ్చు, బొంతు రామ్మోహన్ మీద అతని భార్య మీద పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. ఎట్లా అనుకుంటున్నారు? నాకు తెలిసి బొంతు రామ్మోహన్ మీద కేసు కాలేదు. ఎందుకంటే బొంతు రామ్మోహన్ గారు గత 3 సంవత్సరాల నుంచి ఆ ప్రెమిసెస్లోకి 2 సార్లు 3 సార్లు వచ్చి ఉంటాడు. అంతేగాని ఆయన ఎప్పుడు కూడా అక్కడికి వచ్చి గొడవలు చేసి మమ్మల్ని తిట్టింది ఏం లేదు. కానీ తన భార్య బొందు శ్రీదేవి అక్కడికి వచ్చి అసభ్యకరమైన మాటలు. ఇప్పుడు మేము కూడా మనుషులమేనండి, నైతిక బాధ్యతలు మాకు ఉన్నాయి. తిట్టే రైట్ నీకు ఎక్కడిది? ఇప్పుడు తట్టి రైట్ నీకు ఎక్కడిది? నువ్వు నచ్చనప్పుడు కోర్టు నోటీస్ ఇవ్వు. ఒకటి చెప్పండి, మెయిన్ డిమాండ్ ఏంటి మీది? మెయిన్ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఏం లేదమ్మా. మాకు రావాల్సిన మా డబ్బు ఇచ్చేస్తే మేము ఫుల్ రెంట్ కడతాం అంతే. ఇంక డిమాండ్ ఏం లేదు. థ్యాంక్ యూ. సమస్య అంతా అక్కడే ఉంది.